ఒక మహిళగా పారిశ్రామికవేత్తగా మరి తన పరిశ్రమలను ఎంతో అభివృద్ధి చేస్తూ సమాజానికి తన వంతు సాయం చేస్తున్నారు. కేవలం తన కోసమే కాదు, తను ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తూ తనకు మరి వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నారు. ఒక చిన్న పరిశ్రమ స్టార్ట్ చేసి మార్కెట్లో పెద్దగా ప్రభావితం చూపిస్తున్న మహేశ్వరి గారు మనతో పాటు వారిని అడిగి తెలుస్తుంది. మేడం, ముఖ్యంగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక పరిశ్రమ స్టార్ట్ చేశారు, మహిళలకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తున్నారు. ఎలా అనిపించింది? ఒక మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. నా పేరు మహేశ్వరి. నేను ఒక శానిటరీ నాప్కిన్ యూనిట్ స్టార్ట్ చేశాను 2019లో. ఫస్ట్ మేము ఒక యూనిట్తో స్టార్ట్ చేసాము. మేము ఈ యూనిట్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే, మేము అందరికీ శానిటరీ నాప్కిన్ చాలా తక్కువ ధరకి దొరకాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. ఇది స్పెషల్లీ రూరల్ ఏరియాస్లో కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో మేము శానిటరీ నాప్కిన్స్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి దొరకాలని మేము వర్క్ చేస్తాము. ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఎందుకు మేడం బిజినెస్ వైపు రావాలని ఎందుకు అనిపించింది? చాలామంది మహిళలు ఇంటికే పరిమితం అవుతారు, బట్ మీరు వీటన్నిటి కూడా కాదనుకొని ఉద్యోగం కూడా చేయకుండా కేవలం బిజినెస్లో రావడానికి కారణం? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. చిన్నప్పుడే మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు, ఎం కృష్ణ నాయక్. ఆయన ఒక టీడీపీ నేతగా ఉండేవారు. అండ్ నెక్స్ట్ మా మదర్ మా ఫాదర్ బిజినెస్ని చూసుకున్నారు. అండ్ అది ఒక స్ట్రాంగ్ పాయింట్. నేను చాలా నేర్చుకున్నాను తన ద్వారా నుంచి హౌ టు బి ఏ స్ట్రాంగ్ ఉమెన్. మా ముగ్గురిని మేబీ మా మమ్మీ 32 years ఉన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో షీజ్ అ వెరీ తను ఒక పెద్ద రోల్ మోడల్ ఉండే మా లైఫ్లో. సో ప్రతి ఒక్క అవసరం తీర్చింది. బీయింగ్ ఎ సింగిల్ మదర్ ప్రతి ఒక్క అవసరం తీర్చింది మాది. ఎలా నేర్చుకున్నాడు? ఎలా అనిపించింది మేడం? బిజినెస్లోకి రావాలని చెప్పి తల్లిగారి నుండి నేర్చుకున్నారు, కానీ ఉద్యోగం చేయాలని చాలామంది అనుకుంటారు. బయటికి రావడమే, మహిళలు అంటే బయటికి రావడమే చాలా ఇబ్బంది ఉంటుంది. మీరు అవన్నిటి కాదని చెప్పేసి మీ స్వతహాగా బిజినెస్ స్టార్ట్ చేయాలనిపించినప్పుడు, అంటే మార్కెట్లో మీరు ఏదో చూసి ఉంటారు, చూసిన తర్వాత ఈ బిజినెస్ చేయాలని అనిపించింది. యాక్చువల్లీ నేను జస్ట్ ఒక నార్మల్ గర్ల్ లాగా, హ్యాపీ గర్ల్ లాగా ఉండే. పెళ్ళి అయ్యాక మా ఫాదర్ ఇన్లో చాలా సపోర్ట్ చేశారు నన్ను. యాక్చువల్లీ నేను ఒక ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్లో వెళ్ళాలనుకున్నాను. దెన్ మై ఫాదర్ ఇన్లో వాజ్ లైక్ వేరే ఇండస్ట్రీస్ కూడా చూడమ్మా ఒకసారి అని చెప్పి ఒక చిన్న శానిటరీ నాప్కిన్ యూనిట్కి పంపించారు నన్ను. అక్కడ మేబీ హార్డ్లీ పర్ డే 50 నాప్కిన్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేవారు హోల్ డే. అది కూడా హ్యాండ్స్తో చేసేవారు. ఆ యూనిట్కి నేను 2 to 3 times విజిట్ చేశాను. నేను ఎందుకు ఈ యూనిట్ పెట్టలేను అని ఒక ఆలోచన వచ్చింది నాకు. సో తర్వాత నేను గూగుల్ సెర్చ్ చేయడం కానీ అండ్ వేరే యాక్చువల్లీ 2 తెలంగాణ స్టేట్స్లో ఇది ఫస్ట్ యూనిట్. 2 తెలుగు స్టేట్స్లో మహేశ్వరి ఇండస్ట్రీస్ ఈస్ ద ఓన్లీ యూనిట్ హూ మ్యానుఫ్యాక్చర్ శానిటరీ నాప్కిన్స్. దట్ టు పర్ డే వీ మ్యానుఫ్యాక్చర్ 7 lakh pieces. ఇది యాక్చువల్లీ మన 2 తెలుగు స్టేట్స్లో లేదని ఫస్ట్ నాకు తెలిసింది. నేను వేరే స్టేట్కి వెళ్ళి మా మామయ్య హెల్ప్ ద్వారా నేను వేరే స్టేట్స్కి వెళ్ళాను. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూశాను నేను. అండ్ ఈ యూనిట్ అనేది, ఈ మెషినరీ అనేది మనకు ఇండియాలో అవైలబుల్ లేదు. సో మొత్తం రీసెర్చ్ చేసి దెన్ వీ గాట్ టు నో దట్ దీస్ మెషినరీస్ చైనాలో, జపాన్లో మాత్రమే దొరుకుతాయి మెషినరీస్ అని. సో తర్వాత కూర్చొని ఆలోచించాం, కెన్ ఐ ఎంటర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆర్ నాట్, నేను సక్సెస్ అవుతానా లేదా. దెన్ కొన్నిసార్లు అనుకున్నాను మేబీ ఇది వర్కౌట్ అవ్వదేమో, శానిటరీ నాప్కిన్ యూనిట్ అనేది మేబీ వర్కౌట్ అవ్వదు. బట్ ఒక ఉద్దేశం అనేది ఉండేది, ఒక తక్కువ ధరలో అందరికీ శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలనేది. స్పెషల్లీ రూరల్, నా ఫోకస్ మొత్తం రూరల్ ఏరియాస్ పైనే ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్ళినా చిన్న చిన్న షాప్స్లో మా ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. అది కూడా చాలా తక్కువ ఎంఆర్పి ఉంటుంది మా ప్రోడక్ట్. రూరల్ ఏరియా, ఎందుకు రూరల్ ఏరియాసే అంటే అక్కడ చాలామంది శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయరు. వాళ్ళు ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళకి, లైక్ సర్వైకల్ క్యాన్సర్స్ అవన్నీ. సో వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చి ఫస్ట్ మేము వాళ్ళకి ట్రైన్ చేసాము, ప్రోడక్ట్ ఇది యూజ్ చేయండి అమ్మ, చాలా తక్కువ ప్రైస్. ఫస్ట్ ఫ్రీగా ఇచ్చాము మేము ప్రోడక్ట్స్ వాళ్ళకి. మీరు హార్డ్లీ మీకు 20 rupees ఉంటుంది పర్ ప్యాకెట్, మీరు అఫోర్డ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఫ్రీగా ఇచ్చి తర్వాత ఆ విలేజెస్లో మేము షాప్ ఐడెంటిఫై చేసి ఆ షాప్స్కి పెట్టడం జరిగింది. అండ్ మేము గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా కూడా వర్క్ చేసాము. మేము 37,000 girls మేము శానిటరీ నాప్కిన్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఫర్ ద హోల్ ఇయర్ వీ డిస్ట్రిబ్యూటెడ్ శానిటరీ నాప్కిన్స్ టు దెమ్. గవర్నమెంట్ స్కూల్స్ మాకు గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేసింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్. మాకు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చాయి టు మొత్తం తెలంగాణ స్కూల్స్కి మా ప్రోడక్ట్ని
డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. కాన్ఫిడెన్స్ అనే మా ప్రోడక్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా దొరుకుతాయి అవి. అది డిస్ట్రిబ్యూట్ చేశాక మేము పిల్లలతో కూడా వెళ్ళి మాట్లాడతాము, ప్రోడక్ట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది. సో దే ఆర్ లైక్ థ్యాంక్ యూ అక్క, ప్రోడక్ట్ చాలా బాగుంది అండ్ గవర్నమెంట్ మాకు ఫ్రీగా ఇస్తుంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్. అండ్ విలేజెస్కి వెళ్ళాక కూడా మీ ప్రోడక్ట్ అనేది మాకు షాప్లో అందుబాటులో ఉన్నాయి, తక్కువ ధరకి మేము తీసుకోగలుగుతున్నాం అనేది ఒక పిల్లలతో నన్ను మాట్లాడాను. అది నాకు చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. ఇనిషియల్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి అంటే జస్ట్ ఏమన్నా సమస్యలు ఎదురైనాయా లేదంటే ఫ్రీగానే వెళ్ళిపోయింది? ప్రాబ్లమ్స్ అనేది ఎవరికి అందరికీ స్పీడ్ బ్రేకర్స్ అనేది షూర్గా ఉంటుందండి. అండ్ స్పెషలీ ఫైనాన్షియల్గా కానివ్వండి, అండ్ మాకు ప్రాపర్ మెషినరీ ఫైండ్ చేయడానికి మాకు హార్డ్లీ మొత్తం 1 year రీసెర్చ్ చేశాక మాకు ఈ మెషినరీ తీసుకోవాలనేది కూడా మాకు ఒక 1 year రీసెర్చ్ తర్వాతే తెలిసింది. అండ్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ ఆర్ సుధీర్, మొత్తం రీసెర్చ్ ఆయననే చేశారు. హీస్ అన్ IIT స్టూడెంట్ అండ్ మెషిన్స్ గురించి మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన. సో మొత్తం రీసెర్చ్ చేసి వి వెంట్ టు చైనా. యాక్చువల్లీ ఒక ముంబైలో ఒక ఎగ్జిబిషన్ జరిగింది. దేర్ వి గాట్ టు మీట్ చైనీస్ పీపుల్ హూ వేర్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ దిస్ మెషినరీస్. సో అక్కడ వెళ్ళాక మాకు ఈ ప్రాపర్ మ్యానుఫ్యాక్చరర్స్ తెలిసారు. అండ్ అక్కడ నుంచి మేము చైనా వెళ్ళాము అండ్ ఫ్రమ్ దేర్ అవర్ జర్నీ స్టార్టెడ్. Yeah, it took a little time to find out the proper machineries and all. And I'm always thankful to my father-in-law also, R. Lakshman Garu. He has supported me. Ante oka daughter-in-law కాకుండా ఒక డాటర్ లాగా సపోర్ట్ చేశారు నన్ను. హీ వాజ్ మోర్ లైక్ మై ఫాదర్. చిన్నప్పుడే మా నాన్నగారిని పోగొట్టుకున్నాను కాబట్టి ఐ కుడ్ సీ ఆల్ ద లవ్ ఇన్ హిమ్. హీ గేవ్ మీ ఒక కొత్త లైఫే ఇచ్చారనుకుంటాను నేను. అండ్ ఇండస్ట్రీకి మేబీ పెళ్ళి అయ్యాక చాలామంది అమ్మాయిలు ఇంటికే పరిమితం అవుతారు, బట్ హీ వాజ్ ద మెయిన్ పర్సన్, బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి నేను. ఆయన వల్లనే I started this manufacturing unit. He supported me a lot to start this industry. And I think he put all his savings into this company to start this company. ఇనిషియల్గా మీరు అంటే ప్రారంభించినప్పుడు ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2 years or 3 years కంపెనీ ఎక్స్పాండ్ ఏమైనా చేశారా? ఎక్స్పాన్షన్ అనేది జరిగిందండి. యాక్చువల్లీ ఫస్ట్ మాది ఒకటే యూనిట్ ఉండేది అండ్ ఆ ఫస్ట్ మెషినరీలో పర్ డే వీ యూస్ టు మ్యానుఫ్యాక్చర్ 2 lakh pieces per day. ఇప్పుడు ఎక్స్పాన్షన్ తర్వాత వీ బాట్ అనదర్ మెషినరీ అండ్ వీ కుడ్ మ్యానుఫ్యాక్చర్ 7 lakh pieces per day now. And Upadi 75 women are working in my factory. I'm happy that there are 75 women employees who are working in my factory, and I can help 75 families through my company. ఎలా అనిపించింది మేడం? ఇంకా తెలంగాణలో అవేర్నెస్ చాలా తక్కువ ఉంది, ఆ అవేర్నెస్ కూడా మీరు వర్క్ చేస్తున్నారు, చాలామంది కూడా తెలియజేస్తున్నారు. మీ ప్రోడక్ట్ వన్స్ బయటికి వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. యాక్చువల్లీ ఫస్ట్ మా ప్రోడక్ట్ గవర్నమెంట్ ద్వారానే బయటకు వచ్చింది. గవర్నమెంట్ ద్వారానే మా ప్రోడక్ట్ అనేది బయటకు వచ్చింది. అండ్ థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. అండ్ ప్రోడక్ట్ వచ్చాక నాకు భయం ఉండేది ప్రోడక్ట్ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది అనేది. అండ్ ఇఫ్ ఇట్ టుక్ 6 to 7 months టు డెవలప్ ద ప్రోడక్ట్. 7 months మాకు టైం పడింది ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి. అండ్ ఒకసారి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక ఐ వాజ్ సో హ్యాపీ దట్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ లెస్ దెన్ ఎనీ మార్కెట్ ప్రోడక్ట్ లైక్ ద బిగ్ బ్రాండ్స్ MNC ప్రోడక్ట్స్. మా ప్రోడక్ట్ దానికి ఆన్ పార్ ఉండే. ఇట్ వాజ్ యాక్చువల్లీ మోర్ గుడ్ దెన్ దేర్ ప్రోడక్ట్. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దాట్. మీ మదర్ ఏమన్నారు మీరు బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఇలా కంపెనీ పెడుతున్నప్పుడు? మీ మదర్ ఎలా ఫీల్ అయ్యారు? మై మామ్ వాజ్ సో హ్యాపీ. యాక్చువల్లీ షీ డిడెంట్ ఎక్స్పెక్ట్ మీ ఐల్ గో ఇన్ దిస్ ఫీల్డ్. షీ వాజ్ లైక్ మ్యారేజ్ తర్వాత మేబీ షీల్ ఒక బొటిక్ స్టార్ట్ చేసి, బికాజ్ ఐఎమ్ ఆల్సో ఏ ఫ్యాషన్ డిజైనర్, ఒక బొటిక్ స్టార్ట్ చేసి మేబీ షీల్ స్టార్ట్ డిజైనింగ్ అండ్ ఆల్. బట్ మై మామ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ I'll be a pad woman. She was so happy for that, and she feels so happy when she see my articles in the newspaper, and she shares it with everyone, and that is actually a big proud moment for me.
మీ అంటే మీ హస్బెండ్ కూడా ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చారండి. ఎలా అనిపించింది అసలు? మీ సార్ వచ్చారా ఫస్ట్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారు? యాక్చువల్లీ ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక హీ లెఫ్ట్ హిస్ జాబ్, హీ వాజ్ ఇన్ టు ఎస్బీఐ అండి. అండ్ మేబీ ప్రొడక్షన్ పార్ట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అండ్ హీ వాజ్ లైక్ I'll see the production part. He's actually a mechanical engineer, so machineries గురించి ఆయన చాలా నాలెడ్జబుల్ పర్సన్ ఆయన. సో ఆయన వచ్చి ప్రొడక్షన్ చూసుకోవడం ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చెప్పాలంటే ప్రతి హస్బెండ్ సక్సెస్ వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది అంటారు, బట్ ఇన్ మై కేస్ నా సక్సెస్ వెనకాల ఆల్ బాయ్సే ఉన్నారు. ఇట్స్ మై హస్బెండ్ ఆర్ మై ఫాదర్ ఇన్ లా. నా సక్సెస్ వెనకాల దే ఆర్ 2 స్ట్రాంగ్ పిల్లర్స్ అండి. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి పరిశ్రమలు విస్తరించాలని ఏమైనా ఉందా, లేదంటే మళ్ళీ ఫ్యాషన్ డిజైన్లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? నాట్ ఫ్యాషన్ డిజైనింగ్ అండి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు బేబీ డైపర్స్ అండ్ అడల్ట్ డైపర్స్. We are planning for baby diaper machineries and adult diaper machineries also. And again, I'll be proud to say that Maheshwari Industries is only the unit in 2 Telugu states to manufacture sanitary napkins, and will be the first to manufacture baby diapers and adult diapers also. ఇంకా మీ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది మేడం? ఎంతమందికి అంటే ఒక టార్గెట్ ఉంటుంది, లేదంటే ఇంత ఎక్స్పెండ్ చేయాలి తెలుగు స్టేట్లో, లేదంటే ఉపాధి కల్పించాలని చెప్పేసి డిఫరెంట్ వేలో ఉంది? యా, మహేశ్వరి ఇండస్ట్రీస్లో వర్కింగ్ అనేది మా ఇండస్ట్రీలో ఉమెన్స్ ప్యాకేజింగ్లో ఉమెనే వర్క్ చేస్తారండి. సో ప్రస్తుతానికి 75 to 100 ఉమెన్ ఆర్ వర్కింగ్. అవర్ టార్గెట్ ఇస్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మోర్ దెన్ 500+ ఉమెన్ ఇన్ ఫ్యూచర్ బై ఎక్స్పాండింగ్ అవర్ కంపెనీ ఆల్సో. యాజ్ ఏ మహిళగా, అంటే ఒక ఉమెన్గా మీరు మిగతా దళిత మహిళలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, లేదంటే యువతకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ చెప్పాలంటే గవర్నమెంట్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ చేసేసిందండి. అండ్ అది ఒక ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు అందరూ. అండ్ సో కమ్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్స్. ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉమెన్ ఈజ్ వర్కింగ్ అండి. ప్రతి ఒక్క ఫీల్డ్లో చూస్తే అమ్మాయి షీఈ్ వర్కింగ్ హార్డ్. ప్రతి ఒక్క ఫీల్డ్లో షీఈ్ గెటింగ్ హర్ ఓన్ ఆపర్చునిటీస్. అది పాస్ట్ లాగా లేదు. ఈ ఉమెన్స్ డే ద్వారా నేను ఆల్ ఉమెన్కి చెప్పాలనుకుంటున్నాను, వర్క్ హార్డ్. బయట ఆపర్చునిటీస్కి మెన్కి ఎంత ఆపర్చునిటీ ఉందో ఉమెన్కి కూడా అంతే ఆపర్చునిటీ ఉంది. అండ్ కష్టపడితే ప్రతి ఒక్క ఫీల్డ్లో స్పీడ్ బ్రేకర్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. దాన్ని దాటుకుని వస్తే సక్సెస్ అనేది పక్కా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఒక మహిళగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇంట్లో సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా బయట మార్కెట్లో ఒక పారిశ్రామికవేత్త కావచ్చు, లేదంటే ఉద్యోగంలో కావచ్చు రాణించేందుకు అవకాశం ఉంటుంది. ఎటువంటి ఆర్థిక విషయాల్లో కొంత వెనుకబడిపోయినా కూడా మోరల్గా ముందుకు సాగితే ప్రతి సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు, ప్రతి అవసరాన్ని తీర్చుకోవచ్చు, లేదంటే సమాజంలో మనం సేవ చేసిన వారిగా ఉంటామంటున్నారు. ఫోటో స్టూడియో.